హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ బ్లాగ్స్ తెలుగు. ఇవాల్టి వీడియోలో అయితే తెలంగాణ స్పెషల్ అనపకాయ కుడుములు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒలిచి పెట్టుకున్న అనపకాయ గింజల్ని వాటర్ సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సాఫ్ట్ అయ్యేదాకా బాగా ఉడికించుకోవాలి. ఈ అనపకాయ గింజలు ఉడికేలోపు అయితే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ కుడుముల్లోకి అయితే ఇలా ఉల్లాకు కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే తీసుకున్నా, ఎందుకంటే ఈ పచ్చిమిర్చి అయితే అస్సలు కారం అయితే లేవు, అందుకే ఇన్ని తీసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఉల్లాకుని కూడా ఇలా కట్ చేసుకొని ఇంకో బౌల్లోకి అయితే తీసుకోవాలి. కుడుముల పిండిలో కలుపుకోవడానికైతే ఉల్లాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఇలా అన్నింటినీ రెడీగా పెట్టుకోవాలి. కుడుములు చేసుకోవడానికి ఇలా బియ్యపు రవ్వని సన్నగా పట్టించుకోవాలి. ఈలోపు అనపకాయ గింజలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు కుడుముల ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. బియ్యపు రవ్వలోకి ముందుగా ఉడికించిన అనపకాయ గింజలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లాకు, కొత్తిమీర వేసుకొని ఈ రవ్వలో బాగా కలిసేదాకా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే 3 గ్లాసుల అనపకాయ గింజలకి 3 గ్లాసుల రవ్వనైతే యూజ్ చేస్తున్నా. మీరు 2 గ్లాసుల అనపకాయ గింజలకి 3 గ్లాసుల రవ్వ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోకి బాగా మరిగించిన వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కుడుములని మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. కుడుముల పిండి ఇలా ముద్దలాగా అయ్యేదాకా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కుడుముల్ని మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా చేస్తున్నా. ఇలాగే అన్ని కుడుముల్ని చేసుకోవాలి. ఇప్పుడు ఒక బగోనీలో సగం దాకా వాటర్ వేసుకొని వాటర్ ఇలా బాగా మరిగి ఆవిరి వచ్చినప్పుడు ఇలా చిల్లుల గిన్నెలో పెట్టుకున్న కుడుములని ఈ బగోనీలో పెట్టి పైనుండి మూత పెట్టుకోవాలి. ఈ కుడుములు 1 అవర్ దాకా ఉడకాలి. 1 అవర్ తర్వాత మూత తీసి కుడుములని వేరే గిన్నెలోకి అయితే పెట్టుకోవాలి. కుడుములు ఇలా వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా వేడి వేడి కుడుముల్లోకి పల్లి ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకొని తింటే అదిరిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్ కలర్ఫుల్ బ్లాగ్స్ తెలుగు.